హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు హెయిర్ స్టైల్ ఏంటంటే థిన్గా ఉన్న హెయిర్కి ఏంటంటే కొంచెం వాల్యూమ్ తీసుకొచ్చేలాగా అడుగుతున్నారు కస్టమర్స్. సో అందుకోసమని వాళ్ళ కోసమని ఈ హెయిర్ స్టైల్ అయితే చూపిస్తున్నాను. అంటే కొంచెం వాల్యూమ్ తక్కువ ఉన్న వాళ్ళకి హెయిర్ స్టైల్ అనేది కొంచెం బ్రాడ్గా థిక్గా కనిపించేలాగా ఎక్స్టెన్షన్స్ పెట్టకుండా ఉండేలాగా ఈ హెయిర్ స్టైల్ అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్. సో ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. అండ్ నాకు ఇది చెప్తున్నప్పుడు చిన్నప్పుడు ఒకటి గుర్తొచ్చేది. అదేంటంటే మనము 2 o'clockకి సఖీ అనే ప్రోగ్రామ్ వచ్చేది ఈటీవీలో. ఎవరికైనా ఐడియా ఉందా? సో అప్పుడు యూట్యూబ్స్ ఇవన్నీ లేవు కదా. సో 2 o'clockకి నేను ఇదే సమ్మర్ టైంలో ఒంటిపూట బడి ఉంటుంది కదా, అది 2 o'clock అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. అప్పుడు మా అమ్మ నా హెయిర్ తీసుకొని దాంట్లో ఏ హెయిర్ స్టైల్ చూపిస్తే అవి హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ చేసేది అప్పట్లోనే. అయితే నా హెయిర్ మీద ఎందుకు ప్రాక్టీస్ చేస్తుందంటే, మా అక్క వాళ్ళ హెయిర్ చాలా పెయిన్ వస్తుంది వాళ్ళకి, స్కాల్ఫ్ అనేది. నాకు అస్సలు పెయిన్ రాదు. ఎంత లాగితే నాకు అంత మసాజ్ చేసినట్లు ఉంటుంది అనమాట హెయిర్. సో అందుకనేది నేనైతే ఎడవకుండా కూర్చుంటా అని నా హెయిర్ మీద చేసేదనమాట మా అమ్మ ప్రాక్టీసు. మా అక్క వాళ్ళ హెయిర్ ముట్టుకుంటే చాలు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. సో అందుకని నా హెయిర్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసేది. అంటే కొంచెం వాల్యూమ్ కూడా తిక్కు కూడా ఎక్కువే ఉంటుంది నాకు. సో హెయిర్ స్టైల్ ఏది వేసినా కూడా కొంచెం మంచిగా అనిపిస్తుందని నా దాని మీద చేసేదనమాట. అప్పుడైతే యూట్యూబ్ ఇవన్నీ లేవు కాబట్టి సఖీ ప్రోగ్రామ్ చాలా హెల్ప్గా ఉండేది అందరికీ. మా అమ్మ అయితే రెగ్యులర్గా ఎప్పుడూ చూస్తూ ఉండేది. కానీ ఇప్పుడైతే ఏముంది, యూట్యూబ్లో కొట్టగానే ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ వచ్చేస్తూ ఉంది. బట్ అప్పుడు అలా కాదు కదా, ఓన్లీ టీవీలో వస్తే చూడాలి, లేదు అంటే లేదు. సో కానీ అప్పటి డేసే మంచిగా ఉండే. చాలా ఇప్పుడు అప్డేటెడ్ పరంగా బెనిఫిట్ అనుకోవచ్చు. బట్ కొన్ని మిస్ అవుతూ ఉంటారు. చిన్నపిల్లలకి ఇలాంటివి చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో ఈ హెయిర్ స్టైల్ అయితే ఇంతే అండి. సో మనకి చాలా బ్రాడ్గా వచ్చింది చూడండి. కాబట్టి ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పల్చగా ఉన్న హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, ఫ్యాషన్గా ఉంటుంది. రెగ్యులర్ హెయిర్ స్టైల్స్ కాకుండా ఇలా ట్రై చేయండి, నైస్గా ఉంటుంది అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్కి చాలా యూస్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.